అది బాగుంది. పాప మిమ్మల్ని చూస్తుంటే పారిపోతున్నారు. కొంచెం పెట్టుకోండి పాపం. బాగుందండి. బాగా దొరికేది సరే. ఏం చేసిన ఫోటో గురించి కొంచెం అంతే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి మన కొత్త ఇంటి దగ్గర బోనాల పండుగ జరుపుకుంటున్నామని చెప్పి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి. ఇంకా ఆ వీడియో అయితే మీకు ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను, లాస్ట్ వరకు చూసేయండి. మరి ముందుగా అయితే ఇంకా తెల్లవారుజామునే 4:30 గంటలకైతే స్టార్ట్ చేసుకున్నామండి. ఇంకా అంతకుముందే అందరం లేచి ఇంకా స్నానాలు అవి చేసుకొని పిల్లలు పడుకున్నారు. ఇంక పెద్దవాళ్ళం అందరం కూడా రెడీ అయిపోతున్నామండి. అయితే తెల్లవారు గట్లే 4:30కి కదా పూజ, అంటే మనకి తెల్లవారు గట్లే బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ ఏడాది కూడా అమ్మవారికి చల్లగా చూసినందుకు కృతజ్ఞతతో ఇంకా బోనాల పండుగ అయితే ఇలా అయితే ప్లాన్ చేసుకున్నామండి. ఇంకా అమ్మవారికి బోనం సమర్పించే విధానం వచ్చేసరికి ఒక్కొక్కది ఒక్కో విధానం అండి. ఇక్కడ మేము 10 మంది కదా ఉన్నాము. 10 ఫ్యామిలీలు కలిసి ఒకే మాట మీద ఎప్పుడు చేసేటట్టే, అంటే లాస్ట్ ఇయర్ ఎలా చేసుకున్నామో ఈ ఏడాది కూడా అలాగే ప్లాన్ చేసుకున్నామండి. అయితే ముందుగా ఈశాన్యం మూల సంప అయితే ఉంటుందండి. ఇంకా అక్కడ వినాయకుడి వారిని నిలబెట్టుకుని అలాగే అమ్మవారికి కూడా అక్కడే నైవేద్యం పెట్టుకుందామని చెప్పేసి కింద మేము వచ్చేసరికి పానకం, సలివిడి, వడపప్పు తయారు చేస్తున్నామండి. అయినా మా సిస్టర్స్ నైవేద్యాన్ని తయారు చేసి తీసుకొస్తున్నారండి. అంటే మేమిద్దరం కూడాను టెనెంట్స్కి ఇచ్చేసామండి. అందుకని చెప్పేసి ఇంక బయట నుంచి వచ్చాం కదా, ఇంక ఇక్కడ కింద పనులన్నీ కూడా మేము చూసుకున్నాం అన్నమాట. ఇంకా పైన చక్కగా మా సిస్టర్స్ అయితే వచ్చిన తర్వాత అందరం కలిసి చక్కగా పూజ చేసుకుంటామండి. ఇది ఈశాన్యం మూలమాట. ఇంకా ముందుగా బుజ్జి గణపయ్యకి దీపాన్ని పెట్టి నైవేద్యాన్ని సమర్పించి మామిడాకులతోటి వేపరొప్పలతోటి అమ్మవారిని చల్లగా కాపాడమని కోరుకుంటూ, ఏదైనా తప్పు ఒప్పులు చేసుంటే కనుక క్షమించి తల్లి, మేము మీ బిడ్డలం కదా, బిడ్డల్ని తల్లి ఎప్పుడు కూడా తప్పులను క్షమించి నా బిడ్డలే అని చెప్పి ఎంతో సంతోషంగా ప్రేమతో చూస్తూ ఉంటుంది కదా, అలాగే చూడు తల్లి అని చెప్పి ఒక్క నమస్కారం శిరస మనస అందరం కూడాను మనస్ఫూర్తిగా చక్కగా కాచి కాపాడమని నమస్కరించుకున్నామండి. ఇంకా తెల్లవారిందండి. 5:30, 5:45 అవుతుంది. వెలుగు వచ్చేసింది అన్నమాట. ఇంకా అందరం కలిసి చక్కగా దంపతుల రూపంగా ఇంకా అమ్మవారికి ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టి సమర్పించుకున్నాం అన్నమాట. ఇక్కడ 10 మంది ఫ్యామిలీలు అండి మొత్తం అందరం కూడాను. ఇప్పుడు మీరు చూస్తున్నది లీలా, ఫస్ట్ ఫ్లోర్ అండి. మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అండి. తన గురించి ఎప్పుడైనా మీకు వీడియో చేస్తాను. చాలా మందికి ఉపయోగపడే విషయాలు కూడా తను చెప్తుంది. నెక్స్ట్ భాస్కర్ గారండి. ఈయన ఇంటికి పెద్ద దిక్కులాగా. అలాగే లక్ష్మణ్ గారు ఆడుతూ పాడుతూ అందరినీ కూడా నవ్విస్తూ ఉంటారండి. జోగెలుగా ఎప్పుడు సరదాగా ఉండే మనిషి. అలాగే నాగరాజు గారు, ఈయన కూడా చాలా సైలెంట్గా ఉంటారు. చిన్న చిన్న జోకులు అయితే వేస్తూ ఉంటారండి. అయితే ఈ ఒక్కొక్కరి గురించి ఒక్కోలా చెప్తున్నానని కాదు, కాకపోతే అలా సరదాగా ఫ్రెండ్స్ కదా, కామెడీ అన్నమాట, అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఈయన 5th ఫ్లోర్ అండి. పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు నాకు, సారీ. ఇంకా న్యూగా పెళ్ళి అయిందండి. దాని తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు టెనెంట్కి ఇచ్చారని చెప్పాను కదా, వాళ్ళ ఫ్యామిలీ మాట. నెక్స్ట్ మనోజ్ గారు, దాని తర్వాత ముఖేష్ గారు, ఇలా 10 మంది ఫ్యామిలీలు అండి మాతో కలిపి. అయితే ముఖేష్ గారు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అండి. ఇంకా కొబ్బరికాయ కొట్టడం అలాంటివి చేయకూడదు కాబట్టి ఇంకా వాళ్ళైతే కనిపించలేదు. అలాగే మా టెనెంట్ వాళ్ళు కూడా నేను వీడియో తీద్దామంటే అప్పటికి రాలేదండి. వాళ్ళకి ఒక చిన్న బాబు ఉన్నాడండి, రావడం కాస్త లేట్ అయ్యింది. ఇంకా ఈలోగా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇక్కడ పూజ అయితే అయిపోయింది కదండి. ఇంకా ఇంటి ముందు గేట్ బయట ఇంటికి దిష్టి తీసే ప్రోగ్రామ్ అన్నమాట. ఇది ఎలాగంటే కొబ్బరికాయ, తర్వాత గుమ్మడికాయ, దాని తర్వాత నిమ్మకాయ, ఈ మూడిట్లతోని కూడాను దిష్టి అనేది తీస్తామండి. హారతి వెలిగించి ఇలా దిష్టి తీసి 3 సార్లు అటు 3 సార్లు ఇటు తీసిన తర్వాత ఇంకా ఆ గుమ్మడికాయని అటు ఇటు కూడా పెట్టి, ఈ చేతిలోది ఇటు పక్కనే, ఆ చేతిలోది అటు పక్కనండి, రివర్స్లో పెట్టాలన్నమాట. అలాగే వెంటనే కాస్త పసుపు కుంకుమ వేసి ఇంకా దిష్టి అనేది ఇలా తీస్తారండి. అలా ఒక్కొక్కరు చక్కగా అందరూ కూడా పాలు పంచుకున్నారండి. ఒక చేతి మీదే కాకుండా అందరూ కూడా చేసినట్టుగా ఇలా చక్కగా అందంగా చేసుకున్నాం అన్నమాట.
పంచుల గురించి ఒక టాపిక్ వచ్చిందండి, గ్రూప్లో పెట్టారంట. అయితే పంచి కట్టుకొని రావాలి కంపల్సరీ అని. ఇంకా మా వారైతే చూసుకోలేదు, అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా రాలేదండి కుదరక. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇలా పంచులు కట్టుకున్నారన్నమాట. ఒక ఇంటి అన్నదమ్ముల్లాగా, ఒక తల్లి బిడ్డల్లాగా చూడండి ఆ పంచికట్టులతోటి ఎంత అందంగా ఉన్నారో కదండి. ఇలా ఇక్కడ ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఇక్కడ మగవాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో దిగారు కదా, ఇక్కడ లేడీస్ అందరూ కలిసి ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో అన్నమాట. ఇలా నిలబడి కర్రలాగా అయిపోయింది. ఓకే ఓకే రెడీ, స్మైల్. KRS ఎలిగెన్సీ అండి మేము ఉన్న అపార్ట్మెంట్ బిల్డింగ్ నేమ్ మాట. చూసారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా. ఇదిగోండి అమ్మవారి దీవెన పొర్లి పొంగుతుందండి గంగమ్మ తల్లి రూపంగా. చూడండి ఎంత చక్కగా వస్తుందో భూమిలో నీరంతా కూడా. ఇంకా అందరం చక్కగా హ్యాపీగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా, అమ్మవారి ప్రసాదం కూడా అందరం తీసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్స్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈరోజు మెనూలో టిఫిన్ వచ్చేసరికి రొటీన్గా తినే ఉప్మా కన్నాను అందరూ ఇష్టపడే, పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టపడే, సరదాగా 4 చేతులు వేస్తే రుద్దే పూరీలండి. ఇదిగోండి ఒక పక్కనే ఇంకా మా సిస్టర్స్ అందరూ కూడాను హెల్ప్ చేస్తున్నారండి. ఇంకా ఇక్కడ వంట చేసేదేమో నేను మాట. ముందు పూరీ కర్రీ అయితే చేసేసానండి. ఇంకా అది ఇచ్చేసిన తర్వాత పూరీలు ఒకరు వత్తడం, ఇంకొకరు వాటిని వేయించడం అన్నమాట. ఇలాగా వేడిగా మిగతా వాళ్ళందరికీ కూడా సర్వింగ్ వచ్చేసరికి మనోజ్ గారు ఇలా ఒక్కొక్కరు ఒక్కో చెయ్యి వేసుకున్నామండి. చక్కగా అయిపోయింది. నెక్స్ట్ లంచ్కి వచ్చేసరికి మటన్ కర్రీ. మటన్ వచ్చేసరికి 9.5 kg తీసుకున్నారండి. దీన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో పసుపు, కారం, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పునండి ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని దీన్ని చక్కగా నాననిద్దాం. ఇలా నాననిస్తే ఉప్పు కారాలు అన్నీ కూడా వాటికి పట్టేస్తాయండి. మనకి మటన్ కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా అంతా కూడా కలిపేస్తున్నానండి. ఒక పక్కన ఇది కలుపుకుంటుంటే ఇంకొక పక్కని మా సిస్టర్స్ అందరూ కూడాను ఉల్లిపాయలు కట్ చేసి ఇవ్వడంలో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఈరోజు బగారా రైసు, వైట్ రైసు, పన్నీర్ కర్రీ, రసము, దాంతోపాటు చికెన్ ఫ్రై కూడానండి. మెనూ అయితే అది ఉందన్నమాట. ఇంకా పెరుగు చట్నీ, ఇంకా సలాడ్ ఇవన్నీ కామనే కదా. ఇదిగోండి చికెన్ అయితే ఒక 2 kg అన్నమాట. దీన్ని కూడా క్లీన్ చేసేసుకొని ఉప్పు కారాలు అవి పట్టించేస్తున్నానండి. ఇంకొక పక్క టిఫిన్ సెక్షన్ అయిపోయింది కదా, టీ సెక్షన్ అనమాట. మా సిస్టర్ పైనుంచి తీసుకొచ్చేసారండి కాసి, చాలా స్ట్రాంగ్గా పెట్టారన్నమాట. అందరం కూడా ఒక్కొక్క కప్పు చక్క వేడిగా తాగేసాము. ఇంకా ఇంకొక పక్కన ఇలాగా ఉల్లిపాయలు అవి కట్ చేస్తున్నామండి. ముందైతే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇంకా దాని తర్వాత బగారా రైస్, మటన్ కర్రీ కాస్త ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఆ ప్రిపరేషన్ అంతా చేసుకుంటాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, పిల్లలకి కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. మనం అంటే పెద్దవాళ్ళకి కబుర్లు ఆడుకుంటాము, అందరం కలిసామంటే ఆడవాళ్ళ కబుర్లు, మగవాళ్ళ కబుర్లు వచ్చేస్తూ ఉంటాయి. మరి పిల్లలకు బోర్ కొట్టకుండా ఇలా డీజే లాగా చిన్నగా ప్లాన్ చేశారండి. ఇంకా వాళ్ళ సందడి చూడండి ఎలా ఉన్నదో. మా మనోజ్ గారు అయితే భలే స్టెప్పులు నేర్పిస్తున్నారండి పిల్లలకి. ఈయన పిల్లలతో ఎంత సరదాగా ఉన్నారో పెద్దవాళ్ళతో కూడా మెయింటెనెన్స్లో కూడా అంతే సీరియస్గా ఉంటారండి. నేను ఆయన గురించి చెప్తా 2 మాటలు, ఎందుకంటే చెప్పాలండి. ఇక్కడ చూడండి మా సిస్టర్స్ అందరూ కూడా కలిసి ఒక్కో చెయ్యి వేసి, ఇదిగోండి చూడండి నేను ఎంత కష్టపడుతున్నానో అంటూ మంచి స్టిల్స్ ఇస్తూ, అలాగే నేను వీడియో అప్లోడ్ చేస్తానని తెలుసండి వాళ్ళకి. అందుకని చెప్పి యూట్యూబ్లో కనిపిస్తాము, మమ్మల్ని కూడా మేము వండుతున్నట్టుగా తీయండి అని చెప్పి సరదాగా మాట్లాడుకుంటూ ఇలాగైతే గడిచిపోయిందండి రోజంతా. అలాగే ఇంకా నలభీమ పాకం అంటాం కదా, మగవాళ్ళు చేయి పడాల్సిందేనండి. అందుకనే ఇవాళ వండిన వంటలు ప్రతిదీ కూడా చాలా బాగున్నాయని చెప్పి అందరూ తిన్నారు. అంత బాగా వచ్చినాయి అంటే అందరి చేతులు కూడా కలవడం వల్లే, ఒకరి వల్ల అయితే సాధ్యం కాదండి. ఇదిగోండి ఇప్పుడు కలుపుతున్న వారి పేరే మనోజ్ అండి. అయితే ఈయన గురించి చెప్పాలన్నాను కదా. ఇప్పుడు ఈ 10 మంది ఫ్యామిలీస్ కలిసి ఇలా ఒక అకేషన్గా ఏదైనా ఒక ప్రోగ్రామ్, ఇలా ఇప్పుడు నేను బోనాల పండుగ చూపిస్తున్నానండి. వీళ్ళు వినాయక చవితి, దసరా అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారండి. కాకపోతే మేము రాలేదు ఆ టైంకి. అయితే ఏదైనా అకేషన్ అవ్వచ్చు, లేదంటే కనుక ఇంటికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడాను, ఇప్పుడు ఈ 10 అపార్ట్మెంట్లు కదండి, 5 ఫ్లోర్లు 10 అపార్ట్మెంట్లు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దానికి సంబంధించి మనం ఎలా దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఇంటి నిమిత్తం ఏదైనా మనకి ఉన్న
అమౌంట్ని మేనేజ్ చేసి దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, దాన్ని అలా చేస్తే బాగుంటుంది, దీనికి ఇది అవసరం, ఈ ఇంటికి ఇది పెట్టుకుంటే రేపటి రోజున ప్రాబ్లం ఉండదు అని చెప్పి మంచి సలహాని ఇవ్వడమే కాదండి, దానికి ఒక పథకం ప్రకారం ఎలా వెళ్తే బాగుంటుంది అనేది కూడా చక్కగా పద్ధతి ప్రకారం చెప్పడం, అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదండి. అది ఆయన చిన్న వయసులోనే చాలా బాగా చేస్తున్నారండి. ఇక్కడ ముద్దుగా ఉండే ఈ ముగ్గురు ఆడపిల్లలు కూడా కలిసి ఏం తింటున్నారో తెలుసా అండి? ఒక ఫ్రూటో ఒక స్వీటో అనుకునేరు. అస్సలు కాదండి, నిమ్మకాయ బత్త అలా కోస్తుంటుంటే ఆ నిమ్మకాయ బద్దల్ని అలా చీకేస్తున్నారండి. అసలు పళ్ళు పులిసిపోవడం కానీ, అమ్మో పులుపు అనటం కానీ అసలు ఏమీ లేదండి. ఎంత ఇష్టంగా తింటున్నారో. అందుకని చెప్పి వీళ్ళు ముగ్గురిని దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాను. ఒకసారి చూడండి. హర్షిత ఏ స్కూలు? ఏ క్లాస్ అమ్మా? ఏ క్లాస్ నువ్వు? ఎల్కేజీ. ఏం తింటున్నావు? ఏం తింటున్నావు? నిమ్మకాయ. నిమ్మకాయని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏమంటారు? లెమన్. పుల్లగా లేదా? పుల్లగా లేదా? బాగుందా? నీకు ఇష్టమా? ఇష్టమా? ఇలా రా, నీ హెయిర్ స్టైల్ చూపించమ్మా. నీ హెయిర్ స్టైల్ చూపించు. చాలా బాగుందిరా, క్లిప్పులు బాగున్నాయి, బాగుంది. నీ డ్రెస్ బాగుంది, బాగుంది డ్రెస్. ఇంక ఇలా ఫైనల్గా భోజనాల టైంకి అయితే వచ్చేసామండి. ఇదిగోండి బగారా రైస్, పొడి పొడిలాడే చక్కగా బాస్మతి రైస్ వచ్చేసరికి 4 కేజీలు పట్టిందండి. మీకు నెంబర్స్ కూడా చెప్తాను, మీకు ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది కదా ఎలా కొలతల ప్రకారం చేసుకోవాలనేది. రైస్ అయితే ఒక 4 కేజీలు పడుతుందండి బగారా రైస్కి. అలాగే మటన్ కర్రీ అయితే 9.5 కేజీ పట్టింది, కానీ 1 కిలో వరకు అలాగా ఉండిపోయింది ఇంకా లాస్ట్కి. అలాగే 2 కేజెస్ చికెన్ కరెక్ట్గా సరిపోయింది. అలాగే 1 లీటర్ పెరుగు అయితే పెరుగు చట్నీ చేశాను. అలాగే రసము, పన్నీర్ కర్రీ వచ్చేసరికి పైనుంచి చేసుకుని వచ్చారండి. ఇంకా పెరుగు యాజ్ యూజువల్, తర్వాత సలాడు. వైట్ రైస్ వచ్చేసరికి 1.5 కిలో సరిపోయిందండి కరెక్ట్గాను. ఇలా భోజనాలు చేసి అందరం కూడా చాలా హ్యాపీగా సరదాగా కబుర్లు చెప్పుకొని ఫొటోస్ దిగి ఎలాగైతే ఈ సంవత్సరం బోనాల పండుగని అందరం కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఆ అమ్మవారి దయ వల్ల. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.